In 1927, 1927 while looking for a lodging place in London, లండన్ దేశంలో ఒక ఉండే స్థలం కొరకు వెతుకుతున్నాను. I came near Denmark Hill. డెన్మార్క్ యొక్క హిల్ దగ్గరికి వచ్చాను. There is very small street called the Kipni Park. మరి అక్కడ ఒక చిన్న వీధి కెప్టీ పార్క్ అనేది ఉంది. The Kipni. కెప్టీ Number 34. 30 నంబర్ 34. So I knocked at the door. నేను పోయి తలుపు తట్టాను. I inquired, నేను విచారించాను, any room vacant? ఇక్కడ ఏదైనా గది ఖాళీగా ఉందా Yes, Mr. Come upstairs. అన్నాడు. మిస్టర్ పైకి రండి. I saw a very nice large room. ఒక పెద్ద గది చూశాను. Look very nice. చాలా చక్కగా కనబడుతుంది. And I took it. నేను దాన్ని తీసుకున్నాను. I was looking for my only comfort. నా సొంత సుఖం కొరకై తీసుకున్నాను. But Lord has his own purpose. అయితే ప్రభు తన He ఉద్దేశం knew my condition. నా స్థితి ఆయన ఎరిగినాడు. Also he knew my need also. నా యొక్క అక్కర ఎరిగినాడు. After I occupied that same room, అదే గదిలోకి వచ్చిన తర్వాత I joined a neighboring tennis club. నేను అప్పుడు ప్రక్కలో ఉండే ఒక టెన్నిస్ క్లబ్ లో There చేరాను. are more than 300 members. అక్కడ దాదాపుగా 300కి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. There many will stay behind after the evening game, మరి సాయంకాలం గేమ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉంటారు. eating, drinking, dancing, doing shape things. తింటుంటారు, త్రాగుతుంటారు, సిగ్గుకరమైన అవమానకరమైన పనులు So చేస్తూ. I thought God had brought me there for the club's sake. కనుక నేను అనుకున్నాను ఈ యొక్క క్లబ్ నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడ So I తెచ్చాడు. was very happy. చాలా సంతోషం. I can come from my college and straight away go to club to play tennis. మరి కాలేజీ నుంచి రావడము, వెంటనే క్లబ్ కు పోవడము, టెన్నిస్ ఆడము. Began to spend my whole Sunday from morning till evening playing tennis. కనుక ఆదివారం అంతా ఉదయం నుండి సాయంకాలం వరకు టెన్నిస్ ఆటలోనే గడిపేది. One Sunday afternoon, Sunday midday, ఒక ఆదివారము మధ్యాహ్నం as I returned to my room after playing tennis, నేను టెన్నిస్ ఆడిన తర్వాత నా గదికి వచ్చాను. I had my key in my room. ఆ గది Every lodger is given a key in England. మరి సాధారణంగా ఇంటి యొక్క గది తాళం చెవి ఇస్తారు. I had the key with me, ఆ తాళం చెవి నా దగ్గర and ఉంది. very, very slowly I opened the door. మెల్లగా తలుపు తీశాను. As I came inside, లోపలికి వచ్చాను. I saw my landlady playing a piano in the drawing room, left side. ఆ ఎడమకు డ్రాయింగ్ రూమ్ లో ఆ ఇంటి యజమానురాలు పియానో వాయిస్తుంది. And she was playing some hymn. ఏదో ఒక పాట పాడుతుంది. That I never knew what hymns are. ఆ పాటలు అనగా నాకు తెలియదు. I only knew cinema songs. సినిమా పాటలు మాత్రమే నేను తెలుసు. I never heard in my life these Christian hymns. నా జీవితంలో క్రైస్తవ పాటలు విని ఉండలేదు. So I only had a gramophone. కనుక అక్కడ గ్రామఫోన్ ఒకటి ఉంది. You to play whole day, whole evening, all the dancing records. సాయంకాలం అంతా డాన్సింగ్ రికార్డులే వాయిస్తుండేది. But never knew anything about the Christian hymns. క్రైస్తవ పాటలు ఎప్పుడైనా ఎరగలేదు. So I stood in the outside corridor, నేను ఆ బయట వెలపల్లి నిలబడ్డాను. and my landlady, Miss Camp, heard me somehow to come inside. ఆ ఇంటి యజమానురాలు మిస్ క్యాంప్ నేను వచ్చింది ఎలాగో విని పిలిచింది. So she saw me standing outside. వెలపల్లి నిలిచే చూచింది. She came outside. వెలపలికి వచ్చింది. Mister, do you like this kind of music? మిస్టర్ ఇవాంటి ఆ వాయిద్యం నీకు ఇష్టమా? Yes, madam. అవునమ్మా. Oh, I had to be polite. నేను చాలా మర్యాదగా ఉండాలా. To England, ఇంగ్లాండ్ లో you must be polite. ఒక మర్యాదగా ఉండాల్సిందే. You must say always thank you. నువ్వు ఎల్లప్పుడు చెప్పాలా థ్యాంక్ యూ అని. That's a very important matter. అది చాలా ప్రాముఖ్యమైన అంశము. I said, yes, madam. అవునమ్మా, It's very nice music. ఇది చాలా మంచి వాయిద్యం. Then please come inside. అయితే దయచేసి లోపలికి రండి. I had to go inside. లోపలికి పోయినాను. So I sat over there. కూర్చున్నాను. She again inquired, మళ్ళీ విచారించింది. did you like it? ఇది ఇష్టమేనా? Yes, very much. చాలా ఇష్టం. Then one more hymn. మళ్ళీ ఇంకొక పాట. Do you like it? ఇష్టమేనా? Yes, madam. అవునమ్మా. And every Sunday, she kept door open. ప్రతి ఆదివారము తలుపు తెరిచి పెట్టేది. She knew I would come in this hour. ఆ సమయానికి వస్తానని ఆమెకు తెలుసు. Even though she never spoke to me a single word about salvation. రక్షణ విషయం ఒక్క మాట అయినా మాట్లాడలేదు. Only Raja there. Only staying there. అక్కడ నేను ఉంటున్నాను. I could see from her face ఆమె ముఖము నుంచి చూస్తున్నాను. how kind she was, ఎంత దయగా ఉంది, how loving she was, ఎంత ప్రేమతో, how patient she was. ఎంత ఓపికతో. From that Sunday, ఆ ఆదివారం నుండి she gave me every Sunday a chocolate nice pudding. ప్రతి ఆదివారం మంచి పుడింగ్ ఇచ్చేది. Very nice pudding. చాలా మంచి పుడింగ్ ఇచ్చేది. And she would look after me very, very kindly. చాలా దయతో చూస్తుండేది. Mending my clothes, mending my salary, many odd things. మరి గుడ్డలు ఏమైనా చిరిగిపోతే ఏదైనా సాక్షి మొదలైనవి ఆమె కుట్టిస్తుండేది. Now I can remember. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. God must have burdened her to pray for my salvation. నా రక్షణ కొరకై ప్రభువు ఆమెకు భారము కలిగించున్నారు. That's God's plan. అది దేవుని ఏర్పాటు. He uses different people. ఆయా విధమైన మనుషులు ఉపయోగిస్తారు. That's unknown to you. నీకు తెలియకుండానే చేస్తారు. Some neighbor, ఈ పొరుగు వారు, some friend, స్నేహితులు, some relation, బంధువులు, some brother, సహోదరులు, some sister, సహోదరులు, some stranger, ఎవరో పర్లేదు, some passers by, ఎవరో వచ్చిపోయేవారు. who you met in the train somewhere. నీవు రైలు బండిలో కలిసి ఉంటారు. Your condition, నీ స్థితి చూశారు. and the person is praying for you. నీకు
కొరకు ప్రార్థిస్తున్నాను, for your salvation. నీ రక్షణ కొరకు. She knew my condition. నా స్థితి ఆమెకు తెలుసు. How like a fool I was wasting my life. ఎట్లు బుద్ధిహీనుడిగా నా జీవితం వ్యర్థం చేశాను. Going to a club, క్లబ్కు వెళ్ళేది, wasting my time in eating, drinking, మరి సమయం అంతా తినడము, త్రాగడము, వ్యర్థము. and coming home like a fool that drunk. బుద్ధిహీనులాగా తాగేసి ఇంటికి వచ్చేది. They can see our faces also. మా ముఖములు కూడా చూస్తారు. God is so long suffering. దేవుడు ఎంతో సహనం గలవాడు, He is so patient. ఎంతో ఓర్పు He is గలవాడు, so loving. ఎంతో ప్రేమ He is గలవాడు, so gracious. ఎంతో కృప గలవాడు. His compassion fail not. ఆయన కనికరములు ఎప్పుడు తరగనివి. But please don't despise His compassion. అయితే దయచేసి ఆయన కనికరములను నిరాకరించవద్దు. If God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతుంది, obey Him. లోబడండి, Obey Him. లోబడండి. Then you find what a joy you receive by obeying Him. అప్పుడు ఆయనకు లోబడటం వలన ఏలాంటి సంతోషం నీకు కలుగునో సూచనవు. Again, God uses many simple ways. Simple means to adopt Himself. తిరిగి దేవుడు అనేక సామాన్యమైన అల్పమైన విషయం ఉపయోగించి ఆయన ఎదుగు మనం లాగుకోను. I had in that summer of 1928 3 months holiday. 1928వ సంవత్సరము వేసవి కాలంలో 3 మాసముల సెలవు. And my friends began to plan beforehand about their summer vacation. నా స్నేహితులు ముందుగానే ఆ యొక్క వేసవి సెలవు దినములు ఉపయోగించి ఏర్పాటు చేస్తున్నారు. Many were talking about going to France, Italy or Germany for a few weeks. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఆ దేశములకు 3 వారాలు పోవాలని ఏర్పాటు I చేస్తున్నారు. also was inquiring. నేను కూడా విచారించాను. I had to go to France or Italy or Germany for my summer vacation. మరి ఆ వేసవి కాల సెలవులో మరి ఫ్రాన్స్ వెళ్ళాలా, ఇటలీకి వెళ్ళాలా, జర్మనీ వెళ్ళాలా? So one day when I came to my college in London, మరి ఒక దినమున లండన్ లో కాలేజీ in the వచ్చాను. month of February or March 1928, ఫిబ్రవరి లేక మార్చి 28వ సంవత్సరం I saw a very big notice in my college. కాలేజీ ఒక పెద్ద నోటీస్ చూశాను. With these words, ఈ మాటలు, why not spend your summer vacation in Canada? నీ వేసవి కాల సెలవు కెనడా దేశంలో ఎందుకు గడపకూడదు? I was already thinking about the vacation. ఆ సెలవు దినములు సరస్సులను, So that word summer vacation drew my attention. వేసవి సెలవు దినములు అనగానే నా గమనం పోయింది. Even though Canada was very far away comparatively, మరి సరిపోతే చాలా దూరమైనను so I inquired. నేను విచారించాను. And they were told వారు అన్నారు, a party about 25 students from England will be going to Canada for harvesting. ఇంగ్లాండ్ నుండి దాదాపుగా 25 ఒక పార్టీ విద్యార్థులు ఈ యొక్క వేసవి కాల సమయంలో కెనడా వెళ్తున్నారు. The plan was ఆ ఏర్పాటు ఏమంటే to work on the field, taking part in the harvest gathering for about 6 weeks. 6 వారములు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క పంట కోత కూర్చేదానికి పనిచేయాలి, And earn some money. డబ్బు సంపాదించాలి. They pay good money at that time. ఆ సమయంలో వారు డబ్బు బాగా ఇస్తారు. Then go for sightseeing for the remaining 6 weeks. దానికి తర్వాత ఇక మిగతా 6 వారములు ఉంటే ఇక్కడ అక్కడ చూడడానికి తిరగడం. And though they did not have those modern machines as today, these have. ఆ దినములలో ఈ దినములో ఎందున్నటువంటి ఈ యొక్క మోడర్న్ మెషినరీస్, యంత్రములు ఇవన్నీ Now లేవు. they don't require somebody laborer to go from Europe to Canada that purpose. లేకపోతే ఆ ఉద్దేశం కొరకు యూరోప్ నుండి కెనడాకు ఇంతమంది పనివారు పోవాల్సిన But అవసరం in లేదు. those days, ఆ దినాల్లో the many will go from Europe to Canada for 3 or 4 months, earn money and come back. అనేకులు యూరోప్ నుండి అమెరికా వెళ్ళి Canada. కెనడా దేశం వెళ్ళి 3-4 మాసాలు పని చేసి డబ్బు సంపాదించి మళ్ళీ వచ్చేవారు. So I inquired. నేను దాన్ని They విచారించాను. took my name, నా పేరు తీసుకున్నారు, also took my fee, నా ఫీజు పుట్టిస్తున్నారు. and wrote to me after a few weeks. కొన్ని వారాలు అయిన తర్వాత వ్రాసి We పంపారు, would not advise you to go to Canada. కెనడాకు వెళ్ళడానికి మేము మీకు సలహా ఇవ్వము. Because Canadians may not give you the same good treatment as we have been having in England. ఇంగ్లాండ్ దేశంలో మీకు ఉన్నటువంటి మంచి మర్యాద ఇటువంటి అన్ని కెనడా దేశస్తులు మీకు ఇవ్వకపోవచ్చు. And in those days, they were not welcoming Indian Asiatics and the big hotel on the west coast. ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ వెస్ట్ కోస్ట్ ప్రదేశం యందు ఇండియా వారు పోతే పెద్ద పెద్ద హోటల్లో రానిచ్చేవారు కాదు. So I replied, నేను అన్నాను, I know how to travel, I'll go on my own. ప్రయాణం చేయడానికి నాకు తెలుసు, పోవడానికి తెలుసు, నా ఇష్టానుసారంగా వెళ్తాను. They gave note to me. వారు మళ్ళీ If రాస్తారు, you're bent upon going, you can go, but don't blame us if anybody hurts your feelings and refuses any way accommodation. నీవు పోవాలనుకుంటే అది నీ ఇష్టమైతే మేమేమి నిర్బంధం చేయవు, నీవు పోవచ్చు. అది ఎవరైనా అక్కడ నీకు స్థలం ఇవ్వకపోతే, ఎవరైనా చేర్చుకోకపోతే మాపై నింద వేయదు. Again, I can see how God uses these simple means to defeat devil. ఈ సామాన్య విధములను అపవాదిని ఓడించుటకు ప్రభు దేవుడు ఎట్లు ఉపయోగిస్తాడో మరి చూడండి. His ways are past finding out. ఆయన మార్గములు అతి గమ్యములు. And the very same letter gave me a stronger desire to go. అదే ఉత్తరం నాకు వచ్చింది, పోవడానికి ఇంకా ఎక్కువ ఆశ No, కలిగి I'm going to go. నేను పోతాను.
I will prove. నేను రుజువుపరుస్తాను. Even though I'm an Indian, I'm in no way feared any white man. నేను ఇండియన్ అయితే కూడా తెల్లవాడి కంటే ఏమాత్రం తక్కువని కాను. That's how God works again. ఆ విధముగా దేవుడు మళ్ళీ పనిచేశాడు. Uses our follies, weaknesses also brought himself. మన పతనములు మన యొక్క తప్పితములు ఆయన సమీపంగా చేయడానికి ఉపయోగిస్తాడు. So we left Liverpool on 9th August 1928. లివర్పూల్ పట్టణం వదిలిపెట్టి 9th August 9 ఆగస్టులో బయలుదేరినాం. 1928. 1928లో For Canada. కెనడా దేశం. And I said, now I'm going to show. ఇప్పుడు నేను చూపిస్తాను. What they can do, I can do. వారు ఏమేం చేయగలరో నేను చేయగలను. It is when they smoke వారు పొగ తాగితే and put their smoke this way, సిగరెట్ ఈ విధంగా పెడితే I do this way. నేను ఇంట్లో పెడతాను. Feeling very, very proud of. చాలా గర్వంగా. Went on taking part everything. మరి Went on taking part every activity. ప్రతి దానిలో కూడా పాల్పొందుతూ వచ్చాను. I can do what they can do. I can do what they can. వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చేయగల, వారు చేయగలిగింది నేను కూడా చేయగలను. Who are they to say we Indians are inferior? వారెవరు ఇండియా తక్కువ అని చెప్పడానికి? Then Sunday came. ఆదివారం వచ్చింది. They came a notice. ఒక నోటీస్ వచ్చింది. There will be a Christian service ఇక్కడ in the first class, time at 10 o'clock. మరి ఫస్ట్ క్లాస్ డైనింగ్ స్థలంలో క్రిస్టియన్ సర్వీస్ క్రైస్తవ ఆరాధన జరుగుతుంది. Unknown to me, God was preparing me for the very same thing. నాకు తెలియకుండానే దేవుడు దాని కొరకే నన్ను సిద్ధం చేస్తున్నాడు. So a thought came to me. ఒక తలంపు వచ్చింది. I can go anywhere. నేను ఎక్కడైనా పోగలను. I've gone to many places. అనేక స్థలాలకు వెళ్ళాను. I've never gone so far to Christian service. ఇంతవరకు క్రైస్తవ ఆరాధన స్థలంలో వెళ్ళలేదు. Let me prove to my friends I can go anywhere. కనుక నా స్నేహితులు కూడా రుజువు చేస్తాను, నేను ఎక్కడైనా I పోగలను. have absolutely no interest in the Bible బైబిల్లో నాకు ఏం శ్రద్ధ లేదు. or Christianity. క్రైస్తత్వంలో Only to prove ఊకే రుజువు I చేస్తాను. can go everywhere. నేను I ఎక్కడైనా can do పోగలను, everything. ఏదైనా చేయగలను. God is so mysterious, isn't it? దేవుడు ఎంతో మర్మనిదము. So I took by the very last row. పోయి ఆ వెనక స్థలంలో కూర్చున్నాను. Never knew at that time how they begin, what they do. ఆ సమయంలో ఏం చేస్తారు, ఎట్లు ఆరంభిస్తారు ఏమో నాకు So I తెలియదు. was watching them. నేను వారిని కనిపెట్టాను. They stood, వాళ్ళు లేచారు, I stood. నేను లేచాను. They sat down, వారు కూర్చున్నారు, I sat down. నేను కూర్చున్నాను. Like that way. ఆ విధంగా They went on some ఆ time. విధంగా కొంతసేపు The అయింది. man began to speak. ఆ మనిషి బోధిస్తున్నాడు. I went to sleep. నేను నిద్రపోయినాను. I'm not here for your sermon. నీ ప్రసంగాన్ని కొరకాలి వచ్చింది. How can you people teach us about God? దేవుని విషయం మీరేది నాకు We బోధిస్తారు. Indians know all about God. మేమే హిందూ దేశస్థం దేవుని విషయం బాగా ఎరుగుతాం. You know about motor car, మీరు మోటార్ కార్లు మీకు తెలుసు, and we about God. మాకు దేవుని విషయం తెలుసు. Like that thought. ఆ విధంగా మా తల I paid no attention whatsoever in the man's message. ఆ మనుషులు బోధించే దానిపైన నా గమనం ఏం పోలేదు. In the end, they all began to pray చివరిగా వారు ప్రార్థించారు upon their knees, మోకాళ్ళ మీద. and I kept sitting. నేను కూర్చున్నాను. I said, నేను అన్నాను, I'm not going to kneel down with these people. వీళ్ళతో నేను మోకాళ్ళ మీద They మొదలు. don't belong to my country and my religion. వారు నా దేశస్తులు గారు, నా మతస్థులు గారు. I will never live with them. నేను వాళ్ళతో మోకాళ్ళ But the thought came to me, తలంపు వచ్చింది, doesn't look nice. ఇది బాగుండదు. While they are praying, వారు ప్రార్థించారు. either I should go out or kneel down. నేను బయట అయినా పోతే మంచిది, లేక Then the మోకరించాను. thought came to me, తలంపు వచ్చింది. in India, I have never disturbed anybody in prayer either in the train or roadside or a public garden. ఇండియాలో ఉన్నప్పుడు మరి ఎక్కడైనా సరే ప్రార్థనలో ఉండేటప్పుడు వేలపల గానీ లేక రైలు బండిలో గానీ మరి ఎక్కడున్నా ఎవరిని కలవరపరచలేదు. That's a very common start in India. అది ఇండియాలో అనేది సహజమైంది. Many praying here and there. ఇక్కడ అక్కడ అనేకులు So ప్రార్థిస్తుంటారు. I said, నేను అనుకున్నాను, if I will show respect to Mohammedan and all kind of other people in prayer, India, మహమ్మదీయులకు ఇతరులకు మరి ఇండియాలో ఉన్నప్పుడు మర్యాద చూపేవాడిని. they also must be respected. మరి ఇక్కడ వారు కూడా మర్యాద ఇస్తే మంచిది. Just to be respectful, I knelt down. అక్కడ మర్యాద ఇవ్వడానికి మోకరించాను. Because I couldn't go out. వెలపలికి పోలేకపోయినాను. The one man was kneeling on right side, left side. ఒకడు ఈ ప్రక్క మోకరించున్నాడు, ఒకడు ఈ ప్రక్క I మోకరించాడు. looked both ways. మరి రెండు వైపు చూశాను. I said, no, I want to serve them. సరే ఇప్పుడు వారిని కలవరపరచు. Let me be respectful and polite and kneel down. గనక వారికి మర్యాద గౌరవం చూపిస్తాను, మోకరిస్తాను. And I could see అప్పుడు చూశాను, some divine power falling upon me. దైవ శక్తి నా మీద పడేది కనబడుతుంది. And the body was trembling. నా దేహమంతా వణుకు పుట్టింది. And these words came automatically. ఈ మాట తనంతట అవే వచ్చినవి. Lord Jesus Christ, ప్రభు యేసు క్రీస్తు ప్రభువా, I know, I believe, నేను ఎరుగుదు, నేను నమ్ముదు, thou art the living Christ. నీవు జీవముగల క్రీస్తు, Thou art the living Christ. నీవు జీవముగల క్రీస్తు. Now I can't tell you why these words came from my lips. ఈ మాటలు నా పెదవుల్లోకి ఎందుకు వచ్చినాయో నేను చెప్పలేను. I have never heard anybody talking about the same person anywhere. కనుక ఎప్పుడైనా అదే విషయం ఎవరైనా నాతో మాట్లాడేది నాకు జ్ఞాపకం లేదు. Nobody gave me a tract or a book anytime as I remember. ఎవరైనా ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నట్టుగా మరి ట్రాక్ట్ అయినా పుస్తకం ఇచ్చిన వాళ్ళు లేరు. But the word came clear to me. అది ఈ మాటలు స్పష్టంగా వస్తున్నాయి. I know, I believe, Lord Jesus, thou living Christ. నేను ఎరుగుదును, నేను నమ్ముతున్నాను, యేసు క్రీస్తు ప్రభువా, నీవు జీవముగల క్రీస్తు.
That's the beginning. అది మొదటి ఆరంభం. See, God uses all these means step by step. చూడండి, దేవుడు ఇటువంటి విధములన్నీ అడుగడుగునకు ఉపయోగిస్తారు. I was 3 months in Canada. 3 మాసములు కెనడా దేశంలో ఉన్నారు. And they were very, very kind to me. వారు చాలా దయ కలిగి ఉన్నారు ఎక్కడైనా. And that gave me a desire to go back second time. అదే నాకు ఆశ కలిగించింది ఏమనగా రెండవసారి వెళ్ళాలి. See, God's not in a hurry. చూడండి, దేవుడు తొందరపడు. He will take his time. ఆయన సమయం ఆయన తీసుకుంటాడు. We have to only abide by his time. మనం ఆయన సమయంలో నిలిచి ఉండాలి. During my second visit to Canada, నేను కెనడా దేశమునకు రెండవ పర్యాయం in పోయినప్పుడు 1929, 1929 I gone there to finish my training in the agricultural engineering. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో ట్రైనింగ్ ముగించడానికి అక్కడ వెళ్ళాం. In that period, ఆ కాలంలో I met a friend ఒక స్నేహితుడు in కలిశాడు YMCA YMCAలో. and I said to him, నేను ఆయనను will you kindly lend me your Bible? దయచేసి నీ బైబిల్ నాకు ఇస్తావా అని అడిగినాను. And he was surprised at my request. అప్పుడు నేను అడిగినప్పుడు ఆయనకు ఆశ్చర్యమైంది. He said, why are you asking for a Bible? నీవెందుకు బైబిల్ అడుగుతున్నావు? I've heard you Indians don't like Bible. మీరు ఇండియా దేశస్తులు బైబిల్ ఇష్టపడరని మేము విన్నాం. I said, yes, quite true. నేను అన్నాను, సరే నిజమే, I never liked it. నేను ఇష్టపడలేదు. In the year 1919, I was given a Bible, Bible starting in Lahore, West Pakistan. 1919వ సంవత్సరము వెస్ట్ పాకిస్తాన్ లాహోర్ లో నాకు ఒక బైబిల్ ఇచ్చారు. At that time, they were giving a free Bible to all those who passed the university exam. ఆ సమయంలో యూనివర్సిటీ ఎగ్జామ్స్ పాస్ అయిన వారందరికీ ఒక బైబిల్ ఇచ్చేవారు. So they gave me very nice English Bible. నాకు చాలా మంచి ఇంగ్లీష్ లెదర్ బైండింగ్ బైబిల్ ఇచ్చారు. And show my hatred for the Bible, బైబిల్ విషయము నాకుండే ద్వేషం చూపించాను. I tore the whole Bible ఆ బైబిల్ అంతా చించేశాను. and kept the leather cover. ఈ లెదర్ కవర్ మాత్రం It's a very nice cover. చాలా బాగా చక్కగా ఉండింది. I was so blind, నేను అంత గుడివాణ్ణి, but God is so patient, దేవుడు అంత ఓపిక గలవాడు, so loving and so kind. చాలా ప్రేమ దయ. Even though you may be fighting against God, నీవు దేవునికి విరోధంగా పోరాడినా but God still loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He will not leave you. ఆయన నిన్ను విడవడు. He has made many plans, even now, to seek you and to find you and bless you. ఇప్పుడైనా నిన్ను వెదకడానికి, కనుగొనడానికి, ఆశీర్వదించడానికి అనేక విధములుగా It's వెంటాడుతున్నాడు. a wonder ఆశ్చర్యం how patient God is. ఎట్లు దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. Even though we deserve such a great punishment for rebellion గొప్ప శిక్ష మన తిరుగుబాటు కొరకు మనకు ఉన్నప్పటికీ, and our blasphemous words against him, ఆయన విరోధముగా మన యొక్క దేవదూషణ మాటలన్నీ, even though I was speaking words of blasphemy against Bible and the Lord Jesus Christ Christian for 10 years, దేవదూషణ మాటలన్నీ మరి బైబిల్ విషయము, క్రైస్తవ విషయము, ప్రభువైన యేసుక్రీస్తు విషయము 10 సంవత్సరాలు దూషించాను. yet my Lord was seeking after me for all these years unknown to me. ఆయన నా ప్రభు ఈ సంవత్సరం అన్నిటిలో నేను ఎరగకుండా నన్ను వెతికినాడు. I told my friend, నా స్నేహితుడితో అన్నాను, even though I tore the Bible నేను బైబిల్ చించివేసినప్పటికీ and have been speaking words of blasphemy against Bible బైబిల్ విషయమై దూషణ మాట for about 10 years, 10 సంవత్సరాలు, but now in my heart I know He's the living Christ. అయితే ఇప్పుడు నా హృదయములో నేను ఎరుగుదును ఆయన జీవము గల క్రీస్తు అని.